ఆంధ్రప్రదేశ్ వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మతులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని, ఎవరికి ఇష్టం వచ్చిన రేట్లు వాళ్ళు డిమాండ్ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని భావిస్తున్నామన్నారు. అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు, ఇలా ఏ రిపేర్కైనా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నారు. ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించామని, పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో ఇప్పటి వరకు 5,000 ఇళ్లను శుభ్రం చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉన్నాయని, అవి తప్పితే ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించామన్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, అలాగే చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు కూరగాయల్ని ₹2, ₹5, ₹10కే అందిస్తామన్నారు. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పుతో కిట్లు అందిస్తున్నామన్నారు. వరద బాధితుల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, 20కి పైగా సెల్ ఫోన్ టవర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు సాధారణ స్థితికి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. వరద నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పక అందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమంతా వేగంగా, సమర్థంగా పనిచేయకపోతే ప్రాణ నష్టం తీవ్రత ఊహకందేది కాదన్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలని వినియోగించుకుందని, డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే ప్రధాని, కేంద్ర హోంమంత్రులు పంపిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వాయుసేన, నౌకాదళాలకు చెందిన హెలికాప్టర్లు బాధితులకు సాయం అందించాయన్నారు. మరోవైపు కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది.